సో హాయ్ గైస్, సో మనమైతే డాకు మహారాజ్ రివ్యూతో అయితే వచ్చేసాం. సో ఫస్ట్ థింగ్, నేను మా ఊర్లో నా వెంకటేశ్వర థియేటర్లో చూసాను. సో పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ అంత గొప్పగా నాకు అనిపించలేదు. లైక్ బయట వేరే పెద్ద పెద్ద 4K థియేటర్స్లో మాత్రమే చూడండి, 2K వాటిల్లో యావరేజ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో కమింగ్ టు ద స్టోరీ, ఏం లేదు, బేసిక్గా ఒక ఇంజనీర్ ఉంటారు సీతారాం గారు అని. ఆయనకి ఒక టాస్క్ అసైన్ చేస్తారు కలెక్టర్ ఉండి. ఆయన ఆ టాస్క్ ఎట్లా కంప్లీట్ చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళకి ఈయనకి సంబంధం ఏంటి, ఈయన డాకులాగా ఎలా మారాడు, ఇక్కడ ఎక్కడనో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వాయర్ దగ్గర ఉన్న చిన్ని అనే అమ్మాయికి నాకు సంబంధం ఏంటి, అక్కడ వాళ్ళకి ఈయన పాస్ట్కి సంబంధం ఏంటి, సంథింగ్ ఆఫ్ దిస్ టెంప్లెట్ అనమాట. మూవీ ఏంటంటే ఒక్కొక్కప్పుడు చాలా గొప్ప, ఎట్లా అంటే వాట్ డు వి సే, ఒక డాకు, ఒక థీఫ్, ఒక ఆ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ మంచోన్లాగా ఎందుకు మారి వాళ్ళ ముందు డ్రైవర్ లాగా నటిస్తున్నాడు, దానికంటే ముందు ఆయన పాస్ట్ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఏంటి ఇదంతా తెలుసుకోవాలంటే ట్రైలర్ చూడకండి, సినిమా చూడండి. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదండి. ఫస్ట్ హాఫ్లో చాలా మంచిగా కూల్గా కంపోజ్డ్గా కొన్ని షార్ట్స్ ఉంటాయి, అసలు మెంటల్ మాస్ షార్ట్స్ ఉంటాయి, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం, అరే ఏంట్రా ఇది అన్నట్లు అనిపిస్తుంది, క్రేజీ ఉంటుంది. సో బాలకృష్ణ గారి మూవీస్ మనం ఎప్పటి నుంచో అంటే ఒక లెజెండ్, ఒక సింహ, ఒక నరసింహ, లైక్ ఒక టైప్ ఆఫ్ మాస్ ఉంటుంది కదా. ఇప్పుడు భగవంత్ కేసరి ఎట్లుంటుంది, ఫ్యాన్స్కి కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా అరే ఏంది చాలా బాగుంది అనిపిస్తుంది కదా. వీరసింహారెడ్డి ఫ్యాన్స్ స్టఫ్ మొత్తం, బట్ భగవంత్ కేసరి ఫ్యామిలీస్ కూడా నచ్చుతుంది. సో ఈ మూవీ ఫ్యామిలీస్ కూడా నచ్చుతుంది. అంత గోర్ ట్రీట్మెంట్, ఇలా నరుక్కోడాలు, తలకాయలు లేచిపోవడాలు అలా లేదు, మాస్ ఉంది, కరెక్ట్ మాస్ ఉంది, ఫ్యామిలీస్ కూడా చూడదగిన మాసే ఉంది. మరి ఇట్లా రక్తం ఎర్లే పాలేటట్టయితే లేదు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగుంది. అండ్ ఒక ట్రైలర్లో లాస్ట్ షాట్ వస్తుంది, ఇట్లా గుర్రం ఉండి ఆ గుర్రం తల తెగిపోయి ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి తల తెగిపోయి ఉంటుంది, లైక్ ఆ రాతి బొమ్మ మీద, దాని మీద బాలకృష్ణ గారి తల వస్తుంది. ఆ షాట్, ఆ 20 minutes నాగవంశీ ఏదో అన్నాడు కానీ అదైతే పీక్ ఉండే. సో లైక్ మ్యూజిక్ తమన్ అయితే అసలు బాలయ్య బాబు స్క్రీన్లో కనిపిస్తే చాలు, డ్రమ్లకి మంట పెట్టి కొట్టాడేమో, ఇరగొట్టేశాడు. అండ్ విజయ్ కార్తిక్ డిఓపి చాలా బాగా తీశాడు. లైక్ బాబీ లెవెల్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. లైక్ ఆ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, పాయింట్ ఆన్ ఉంది. అరే ఇక్కడ ఇది బాగాలేదు, అక్కడ ఇది బాగాలేదని అంత స్పెసిఫిక్గా పిన్ పాయింట్ చేసేటట్లయితే లేదు, కానీ చాలా బాగుంది మూవీ అయితే. గేమ్ చేంజర్ కన్నా బాగుందా అంటే ఎస్, నేను ఒప్పుకోవాలి. బికాజ్ నాకు గేమ్ చేంజర్ అంత హై ఏమి ఇవ్వలేదు. ఇది మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది, క్లాస్ ఆడియన్స్కి నచ్చుతుంది, క్లాసిక్ మాస్, లైక్ మాస్ మూవీ టెంప్లెటే, కొత్త స్టోరీ ఏం కాదు. నార్మల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసిపోతాం బాలయ్యబాబు మూవీస్ అదే ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఆఫ్ ద స్టోరీ చాలా డిఫరెంట్ ఉంది, ఒక మంచి టచ్, ఒక క్లాసీ వైబ్ ఉంటుంది. అసలు ఆ ఎలివేషన్స్ కానీ అవి ఇవి కానీ, రజనీకాంత్ గారి జైల్లో ఎలా ఉంటుంది, మాస్ మూవీయే, బట్ స్టిల్ ఒక టచ్ ఉంటుంది కదా, అలానే దీనికి కూడా ఆ టచ్ ఉంటుంది. స్పెసిఫిక్ ఒక నెంబర్ ఆఫ్ సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళని, అందరికి కూడా లైక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు ఓన్లీ హీరోకి ఎలివేషన్ చేయడానికే కదా, వాళ్ళకి సినిమాలో పని ఉంది, అందుకే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, విక్రమ్లో ఎవరు అమర్ క్యారెక్టర్ ఉంటుంది, ఎవరు మన ఫాజిల్ ప్లే చేస్తారు, అలా ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది, షేన్ టామ్ చాకో ప్లే చేసి ఉంటాడు. సిమిలర్ వైబ్స్ ఉంటాయి, బట్ వాళ్ళ ఇంపాక్ట్ ఉందంటే ఉంది. సో పాజిటివ్స్ ఏంటంటే అందరూ బాగా పర్ఫామ్ చేశారు, మ్యూజిక్ అదిరిపోయింది, ఫ్రేమింగ్ అదిరిపోయింది, లైటింగ్, సెటప్, యాక్షన్ పీసెస్, సెట్ పీసెస్, వామ్మో పీక్స్ ఆట ఆడేసుకున్నాడు. లైక్ పాజిటివ్స్ అంటే మ్యూజిక్ చాలా బాగుంది, అంత బాగుంది. నెగిటివ్స్లో అంటే సెకండ్ హాఫ్లో డాకు క్యారెక్టర్ ఒక లెవెల్లో ఉంటుంది, అది అని నాకు ఎక్స్పెక్టేషన్స్ ఒక 200-300లో పెట్టిర్రు, అది ఒక 100 వరకే వచ్చింది నాకు. లైక్ ఒక 20-30 minutes పోర్షన్ ఉంటుంది, అది ఏదేదో అయిపోద్ది అన్నారు. హై వచ్చిందా అంటే వచ్చింది, బట్ ఎక్కడో ఉప్పు తక్కువైంది అన్న ఫీల్ ఉంటుంది కదా, అంతవరకే ఉండే నెగిటివ్లో. ఒక 20-30 minutesలో అక్కడ ఎక్కడో అనిపించింది. అంతకుమంది సినిమాలో నాకు నెగిటివ్ అయితే ఏం అనిపించలేదు. సాంగ్స్ కూడా అన్నెసరీగా ఎంబట్టే వచ్చి ఇక్కడ హీరోకి హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, ఒక డ్యూయెట్, మనకి ఇప్పుడు సుగుణ సుందరి అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. నాకు వీరసింహారెడ్డి అది ఒకటే కంప్లీట్, సుగుణ సుందరి సాంగ్, ఇంకేదో సాంగ్ వస్తుంది, అరే ఏంట్రా సాంగ్ అనిపిస్తుంది. ఇందులో అట్లా ఏం లేదు. భగవంత్ కేసరిలో ఆయన చాలా బాగుంది. భగవంత్ కేసరి కన్నా బాగుందంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంకా బాగుందని అంటే, బికాస్ విజువల్స్ కానీ స్టోరీ కానీ కొత్తగా అనిపించాయి. బాలయ్యబాబు సినిమా రెగ్యులర్ బాలయ్యబాబు సినిమా చూసినట్టు కాకుండా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది సినిమా అయితే. సో అర్థమైంది కదా, చూసేసేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఎందుకంటే మా ఊర్లో నాకు మార్నింగ్ 8 AM షో లేదు, సో అందుకే కొంచెం లేట్గా ఇస్తున్న రివ్యూ, ఒకసారి భరించండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం రివ్యూతో మీ ముందుంటా. అండ్ 1000 సబ్స్క్రైబర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. బాయ్.